వానొచ్చానంటే వరదొత్తది, వరదొచ్చానంటే వయసు వస్తుంది. అంటే ఎక్కడ ఎలక్కాయలు తెచ్చా బావగారు ఎలక్కాయలు మా అప్పమ్మాయి లేడా మా ఇంటి మీద సంతకెళ్ళాడంట. 2 ఎలక్కాయలు ఇచ్చాను నాకు. సూపర్ అయితేనే పచ్చడి చేసుకోదాం పచ్చడి కొంచెం పండగ ముందే వచ్చేది మనకి. ఎలక్కాయలండి మీకు అందరికి బాగా తెలుసు కదా. వినాయకుడి చవితికి మనకి పాలికి కట్టి పాల వెళ్ళి ఉంటది కదా, దాన్ని కట్టుకొని మనం పూజ అది చేసుకుంటాం కదా. తర్వాత దీన్ని ఎలక్కాయలని మీరు ఎలా తింటారు? బెల్లం నంచుకొని తింటారు తెలుసు కదా. పొయ్యిలో కాల్చుకొని తింటారు కొంతమంది. బెల్లం నంచుకుంటే బాగుంటది, పుల్ల పుల్లగా ఒగరగా ఉంటదండి కాయ. ఇప్పుడు వినాయక చవితి ఇంకా మాకు ఒక వారం రోజులు టైం ఉందండి. 2 కాయలు తెచ్చాడు, పెద్ద పెద్ద కాయలు. మరి సరే మనకి దీంతో పచ్చళ్ళు చేసుకోవచ్చండి. ఎలక్కాయ పచ్చడి అసలు సూపర్ టేస్ట్. ఈ ఎలక్కాయ వల్ల 1000 రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని చెప్పేసి మన పెద్దలు చెప్తారండి. అంటే మనకి వినాయకుడి చవితికి చాలా మంది అయితే వినాయకుడి చవితికే తింటారు. ఎందుకంటే పాల వల్లి కట్టుకొని తర్వాత దాన్ని పచ్చడి చేసుకొని బెల్లంతో నంచుకొని తింటారు. అలా కాకుండా ఉత్తప్పుడు కూడా మీకు ఎప్పుడైనా దొరికితే ఎలక్కాయలు తెచ్చుకొని ప్రత్యేకంగా పచ్చడి చేసుకొని తినండి. అసలు ఒంటికి ఎన్ని రోగాలు ఉంటే అన్ని రోగాలు ఉరికిచ్చి కొడుతుందండి ఇది ఎలక్కాయ. అన్ని మంచి ప్రయోజనాలు ఉన్నాయండి దీంట్లో. లివర్ ని శుభ్రం చేసి ఆకలి పుట్టి అంటండి బాబా. అంటే లివర్ ని శుభ్రం చేసేటప్పటికి ఆటోమేటిక్ మనకు జీర్ణ వ్యవస్థ కదా, జీర్ణకోశ ఆకలే అదే జీర్ణకోశ సమస్యలన్నీ తీరుస్తుంది అంటండి. జనాలకి అందరికి ఈ మధ్య అరక్క తిన్నదరగలేదని అంటారు కదా, అలాంటి సమస్యలన్నీ కూడా ఈ ఎలక్కాయ వల్ల పోతాయండి. జీర్ణ సంబంధిత వ్యాధులన్నీ తగ్గిపోతాయండి. నెంబర్ 1 రిజల్ట్ ఉంటది. ఇంకా ఆకలి కుమ్ముడే ఇంకా నాకు మామూలుగానే ఆకలి ఎక్కువ తింటే ఇంకా ఎలా తినేస్తాను. అదండి. అయితే ఇప్పుడు 2 ఎలక్కాయలు పెద్దవి కాబట్టి ఈ ఎలక్కాయతో పచ్చళ్ళు 2 రకాలుగా చేస్తారండి. ఎలక్కాయ పెరుగు పచ్చడి, ఎలక్కాయ రోటి పచ్చడి 2 రకాలు తయారు చేసి చూపిస్తానండి ఒకటే వీడియోలో మీకు. మీ దగ్గర ఎలక్కాయ ఉంటే గనక పెరుగు పచ్చడి అన్నా చేసుకోండి, రోటి పచ్చడి అన్నా చేసుకోండి. 2 కూడా సూపర్ టేస్ట్ అదిరిపోతాయి అనమాట. సరే చేసుకుందా? 2 పచ్చళ్ళు చేస్తానండి ఒకదాని తర్వాత ఒకటి. ఫస్ట్ రోటి పచ్చడి చేస్తాను, తర్వాత పెరుగు పచ్చడి చేస్తానండి. 2 కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చు, చాలా టేస్టీగా ఉంటాయి. ఒకసారి చూడండి. ఎలక్కాయ నూనె గుండెకాయ సరే అంటే ఈ రోజుకి మరి వంటకం అదే కాబట్టి వచ్చేస్తున్నాను. పైన దీని డొప్ప గట్టిగా ఉంటదండి. ఇట్లా ఒక రాయి తీసుకొని దీన్ని ఇట్లా కొడితే మంచి పగులుతుంది. కింద కూడా కొట్టుకోవచ్చు, కింద రాయి పెట్టి కొట్టచ్చు కొబ్బరికాయ కొట్టినట్టు. ఎందుకంటే 2 కాయలకి పైన డొప్ప తీసేసానండి. వీటిని మనం పచ్చడి చేసుకోవడానికి చిన్న చిన్న ముక్కల కింద కోసేస్తాను. ఎలక్కాయ గుంజు రెడీ చేసానండి. ఇప్పుడు పచ్చళ్ళు తయారు చేసుకుందాం. రోటి పచ్చడి కోసం ముందుగా మనం కొన్ని వేపుకుందామండి. ఒక చెంచా నూనె పోసుకుంటున్నాను. నూనె మరిగిన తర్వాత 1 చెంచా ధనియాలు, 1 చెంచా ఆవాలు, 1 చెంచా మినపప్పు, 1 చెంచా పచ్చెనపప్పు, 1 చెంచా జీలకర్ర. ఇవన్నీ కూడా ఒక్కసారి అలా వేపుకొని దీంట్లోనే ఒక 10-12 వరకు ఎండుమిర్చి కూడా వేసుకొని వేపుకోవాలండి. మనకి ఎలక్కాయ అనేది కొంచెం పుల్లగా ఉంటది కాబట్టి ఎండుమిరపకాయలు పడతాయండి 10-15. మనకు విడిగా కారం ఏమి వేసుకోక్కర్లేదు, ఇంకా ఎండుమిరకాయ కారంతో మనకు సరిపోతుంది. ఇవన్నీ కూడా మంచిగా ఏగిపోయినాయండి. ఇప్పుడు వీటితోటి రోటి పచ్చడి చేసుకుందాం మనం. ఇప్పుడు వేయించుకున్నాయన్నీ కూడా రోట్లో వేసుకొని దంచుకుందాం అండి. ఇదంతా బాగా దంచేసుకున్నామండి. ఇప్పుడు దీంట్లోనే గుప్పుడు కొత్తిమీర వేసుకుంటున్నానండి. ఒక 7-8 ఎల్లుల్లిపాయ గుడ్లు, ఒక చిటికెడు పసుపు అండి,
రుచికి సరిపడే ఉప్పు, ఇవి కూడా ఒకసారి దంచేసుకుందాం అండి మంచిగా. ఇది కూడా మంచిగా నలిపోయిందండి. ఇప్పుడు ఎలక్కాయ గుజ్జు చేసుకుందాం. ఇందులో సగం వేస్తున్నాను. ఎలక్కాయ పెరుగు పచ్చడి సగం చేద్దామండి. ఇందులో సగం వేసుకున్నాను. వీటిని కూడా మెత్తగా దంచేసుకుందాం. ఈ ఎలక్కాయ గుజ్జు కూడా మంచిగా నలిగిపోయిందండి. దీంట్లో కొన్ని నీళ్ళు పోసుకోవాలి. కొంచెం గట్టిగా వచ్చింది కదా పిట్టలంలాగా. పచ్చడి రెడీ అయిందండి. దీన్ని పోపు పెట్టుకోవాలి. ఇప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో ఒకసారి చూసుకొని ఈ టైంలోనే, సరిపోతే వేసుకోండి. నలిగిపోయిందండి, తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఒక 2 చెంచాలు నూనె పోసుకొని తాలింపు పెట్టుకుందాం. ఇవ్వండి, ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా జీలకర్ర, కొంచెం పచ్చెనపప్పు, కొంచెం మినప్పప్పు, 2 ఎండుమిర్చి అండి, కరివేపాకు. దీన్ని కొంచెం వేపుకోవాలి. ఒక చిటికెడు ఇంగువ అండి. ఈ తాలింపు బాగా ఏగిన తర్వాత రోట్లో దంచుకున్న పచ్చడి దీంట్లో వేసుకొని వేపుకోవాలండి కాసేపు. ఇలా ఒక 2 నిమిషాలు వేపుకోవడం వల్ల ఈ ఎలక్కాయలో ఉన్న పచ్చి కూడా పోయి టేస్ట్ బాగుంటుందండి. ఎలక్కాయ రోటి పచ్చడి రెడీ అయిపోయిందండి. దింపేసుకుందాం. ఇప్పుడు ఎలక్కాయ రోటి పచ్చడి అయిపోయిందండి. ఇప్పుడు ఎలక్కాయ పెరుగు పచ్చడి తయారు చేసుకోబోతున్నాం. 2 తయారు చేసేసుకొని లాస్ట్లో ఒకటేసారి ఆరగిద్దామండి. ఇప్పుడు ఈ పెరుగు పచ్చడి కోసం ఒక 3 పచ్చిమిరకాయలు అండి, పచ్చివే, ఒక చెంచా జీలకర్ర దంచేసుకుందాం ఫస్ట్. ఈ మిరకాయ బాగా నలిగిన తర్వాత ఎలకాయ గుజ్జు తీసి పెట్టుకున్నాం కదా, దీన్ని వేసేసుకొని దీన్ని కూడా బాగా దంచేసుకుందాం అండి. ఇది కూడా బాగా దంచేసుకున్నాం అండి. తీసేద్దాం దీన్ని. ఇప్పుడు ఇలా కచ్చా పచ్చ దంచుకున్న ఈ ఎలక్కాయ పచ్చల్లో గుప్పుడు కొత్తిమీర వేస్తున్నానండి. రుచికి సరిపడా ఉప్పు, ఒక అరకప్పు వరకు పెరుగండి. మంచి పెరుగు వేసుకోండి. అంటే ఆల్రెడీ మనకి ఈ ఎలక్కాయ గుంజి అనేది పుల్లగా ఉంటుంది కదా, పెరుగు పులుపు లేనిది మంచి కమ్మగా రుచిగా ఉన్న పెరుగు వేసుకోండి, బాగుంటుంది. ఇప్పుడు ఇదంతా కూడా బాగా కలిపేసుకుందాం పెరుగు. ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత దీన్ని తాలింపు పెట్టుకోవాలండి. ఇప్పుడు ఒక చెంచా నూనె పోసుకొని తాలింపు పెట్టుకుందాం అండి. ఒక చెంచా ఆవాలు, ఒక చెంచా మినప్పప్పు, ఒక చెంచా పచ్చెనపప్పు, ఒక 2-3 ఎండుమిర్చి అండి, ముక్కలు చేసేసుకోవాలి. కరివేపాకు, ఒకసారి వేపుకుందాం.
దంచి పెట్టుకున్న ఎల్లుల్లిపాయ గుడ్లు అండి, ఒక 5-6 వేసుకోవచ్చు. ఒక చిటికెడు ఇంగువ, దింపేసే ముందు ఒక చిటికెడు పసుపు కూడా వేసుకొని కలిపేసుకొని దింపేసుకుందాం అండి. ఇప్పుడు ఈ తాలింపుని తీసుకెళ్ళి మనం పెరుగు కలిపి పెట్టుకున్న పచ్చళ్ళలో కలిపేసుకుందాం. కాదు, మన దగ్గర ఇప్పుడు 2 రకాల పచ్చళ్ళు ఉన్నాయి. ఇవాళ ఒక దెబ్బకి 2 పిట్టలు అన్నట్టు నేను 2 ఎలక్కాయలు తెచ్చానండి, 2 రకాల పచ్చళ్ళు చేయడం మా బాగా. అదండి, ఇప్పుడు ఫస్ట్ రోడ్డు పచ్చడి తిందామండి. ఏంటి తింజుడిదే, తర్వాత పెరుగు పచ్చడి వేస్తాను. ఈ పచ్చడి చూస్తుంటేనే ఆకలి రెట్టింపు అవుతుందండి. 2 పచ్చళ్ళు ఉన్నాయి కాబట్టి 2 సార్లు తింటామండి. ఆహా, తిని 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 తిని. ఆహా, అబ్బాబ్బాబ్బాబ్బా ఏముందండి బాబు రుచి, సూపర్, పుల్ల పుల్లగా. నీ ఎలక్కాయ అంటే పాలవిళ్ళకి కట్టి అలాగే ఏదో అయిపోయాక మరి బయట ఆడేస్తారండి, అలాగే అనుకున్నాం. కానీ ఇది ఇంత రుచి ఉంటుందని తెలిస్తే అసలు పాలవిల్ నుంచి కాయ తీయగానే పచ్చడి చేద్దరండి నిజంగా మా అమ్మతో ఎవరో ఒకటి. అసలు మామూలుగా లేదా? ఓహో, చాలా బాగుంది, పుల్ల పుల్లగా భలే ఉందండి. పెరుగు పచ్చడి చూద్దామా? స్పీడ్గా పెద్ద పెద్ద మొదలు పెట్టాలి నువ్వు. టేస్ట్ చేయదు కూడా కొంచెం ఉన్నాక ఎక్కువ కూర తింటాం కదండి, తెలుసుకోండి. మీకు రోజు ఒక రకం కూర వండి నాన్న తీయాలి, 2 రకాలు వచ్చినాయి మనకి. ఎలక్కాయ తింటే 2 రకాలు. అబ్బాబ్బాబ్బా, ఇది ఇంకా అదిరిపోయిందండి. ఆహా, చిలకూడని అసలు పచ్చళ్ళు పులుపులు ఎంత బాగుందండి. నీకు ఏది బాగుంది? రెండిట్లోనే ఏదో ఒకటి బెస్ట్ చెప్పు. ది బెస్ట్ నువ్వు చెప్పలేకపోతున్నాను, నిజంగా 2 బాగున్నాయి నాకు. దాని టేస్ట్ దాని నేను పెరిగి అయ్యేటప్పటికి మరింత రుచి వచ్చేసిందండి. ఇది బాగుంది, బాగా అనిపిస్తుంది నాకు. ఇంకా ఫస్ట్ ర్యాంక్ అయితే పెరుక్కోవచ్చు, సెకండ్ ర్యాంక్ దానికి. 2 కూడా అసలు ఉదానికి ఒకటి మించున్నాయి అనమాట. 10 పచ్చళ్ళు ఉంటాయి, 1వ ర్యాంకు 2వ ర్యాంక్ రెండింటికి వచ్చేస్తాయండి. ఎలక్కాయ పచ్చడి మామూలుగా లేదు. అందుకనే ఇది ఎలక్కాయ అంటారు కానీ అందరూ ఎలక్కాయ కదండి, వెలగపండు, వెలక్కాయ. మామూలుగా అయితే మనం ఎలక్కాయ అంటాం. అంటే దానికి అలా ఎందుకు వచ్చేసిందంటే వినాయకుడికి పాలు కడతారు కదా, వినాయకుడు ఎలక్కదండి, ఎలక్కాయ అన్నది అంతే అందరూ. ఆహా, ఏమి రుచి తినరామయ్య మరుచి, ఇలాంటి వాటికి వేసుకోవాలి పాట. అమ్మా, అసలు మీరు నిజంగా ఎలక్కాయ పచ్చడి చేసుకుంటే అసలు వదలరండి బాబా. కొండ తినకపోతే నా ఫోన్ చేసి చెప్పండి, నెంబర్ ఆకాశవాణి నుంచి పంపుతాను నేను. రోడ్ పచ్చడి ఇంకో ముద్ద చాలా బాగుంది. బా, ప్యానం అల్లాడిపోయింది అది ఇప్పుడు దాకా. చాలు, దీని ముందు ఏ పచ్చడైనా బలా దూరేనండి, అంత రుచి ఉంది అసలనా. అదండి తేడమే తర్వాయి 2 రకాల పచ్చలు చేసేసాం. మీకు ఏది కావాలి అది. మీ దగ్గర 2 కాయలు ఉంటే 2 పచ్చలు చేసుకోండి, 1 కాయ ఉంటే ఏదో రకం చేసుకోండి. మొత్తానికి పచ్చలు అయితే చేసుకుని తినండి. అదండి మరి మా ఈ ఎలక్కాయ కాదు, మీ వినాయకుడి పండుగకి మీకు పాలు కట్టుకున్నప్పుడు కాదు, ఎప్పుడన్నా రోడ్డు మీద కనబడితే కాయ కొనుక్కొచ్చుకొని మరి తినండి. కొంచెం రేట్ ఎక్కువ ఎలక్కాయ, కొనుక్కొని తెచ్చుకోండి, ఏం కాదు, ఎన్నో పోతాయి డబ్బులు. అసలు ఆరోగ్యం దాన్ని మించిన ఆరోగ్యం లేదండి బాబా. బోలు ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నప్పుడు ఏంటంటే మీరు ఎవరు బాగా పని చేస్తారు, పనితీరు శుభ్రం చేస్తున్నా అరిగి అవతల పడిపోద్ది అంతే అండి. మా ఈ ఎలక్కాయ పచ్చళ్ళు నచ్చితే వీడియో లైక్ చేసి మా గోదావరి ఇంటర్వ్యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ మధ్య బుల్లెట్ లాగా వస్తుంది కదండి, ఐ బటన్ అది ఒకటి నొక్కేయండి, అలాగా లుక్కున పడి ఉంటది, అలాగా ఏదో 4 పాయింట్లు వస్తాయండి మాకు. మరి వెళ్ళొస్తాండి, పచ్చళ్ళు అదిరిపోయాయండి. సిద్ధ కూడా